యూనివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. మీకు చక్కటి భరోసా. మగతనం తగ్గిన, మీకు సెక్స్తో కాన్ఫిడెన్స్ తగ్గిన, యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ సెక్జువల్ పవరు, టైమింగు, కామ కోరికలు, మీ వీర్యం చిక్కదనము అన్నీ పెంచుకోవచ్చండి. ఒక్కసారి మందులు వాడుకుంటే, ఒక కోర్సు వాడుకుంటే మళ్ళీ ముసలితనం వరకు 50 సంవత్సరాల వరకు నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదండి. ఇవాళ వేసుకుంటే అంగం లేస్తుంది, ఇవ్వకపోతే అంగం లేవట్లేదని కాదు. యునాని కోర్సు ఒకసారి వాడుకుంటే మళ్ళీ మందులు అవసరం ఉండదు. ఎప్పుడు మందులు వాడుకుంటూ సెక్స్ చేస్తే ఛానల్ ఉండదండి. ఆ సెక్స్ ఒక్కసారి మందులు వాడుకున్నాం, తర్వాత మందులు వద్దు. మందులు లేకుండా సెక్స్లో బెడ్ మీద రాణించండి. యునాని వైద్యం అదేనండి. ఒకసారి మందులు వాడుకోండి, మీ సెక్జువల్ ప్రాబ్లంతో బయటపడండి. ఇవాళ మా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది. మా బ్రదర్ అడుగుతున్నారు, మీ కామెంట్స్, పేషెంట్ అడిగిన కామెంట్స్ అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్తున్నారు. అడగండి బ్రదర్. సార్, నాకు అంగం వైపు రక్త ప్రసరణ అనేది సరిగా రావడం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. దీనికి మీ యునానీలో ఏమైనా పరిష్కారం ఉందా సార్? ఇవాళ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. అంగం వైపు డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చి అటు దాంట్లో మెషిన్లో చూస్తారు. పెనైల్ డాప్లర్ అంటారు దానికి. అంగంలో పూర్తిగా బ్లడ్ ఫ్లో వచ్చేసి అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేచి పడాల. దాంట్లో ఫ్లో మొత్తం రాకపోవటం, ఫుల్ నిండకపోవటం, అంటే బ్లడ్ వచ్చే రక్త ప్రసరణ జరిగే రహదారుల్లో అడ్డంకులు ఉండటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ పూర్తిగా రావట్లేదు, అంగం పూర్తిగా గట్టిపడలేదు. ఆర్టీరియోజెనిక్ ఈడీ అని అంటారు దానికి. అది ఎందుకు అవుతుందంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీ బాడీలో, శరీరంలో కొవ్వు పెరిగినా, సిగరెట్ ఎక్కువ తాగటం వల్ల కూడా రక్త ప్రసరణ తీసుకొచ్చి అంగం వైపు రక్తనాళాలు కుచించుకుపోవడం, లేదా అంగం మీద దెబ్బ తగలటం, అంగం చుట్టుపక్కల ఎక్కడ సర్జరీ అవ్వటం వల్ల అక్కడున్న రక్తనాళాలు కోసుకుపోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఎత్తు అయితే ఇంకో ఎత్తు హస్త ప్రయోగము. మా చిన్నప్పటి నుంచి టీనేజ్ నుంచి పెళ్ళి అయ్యే వరకు ఈ చేతితో అంగంతో ఆడుకుంటూనే ఉంటాం మనం. ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏం మంచి మూడు వచ్చినా, సాడ్ మూడు వచ్చినా కొట్టుకోవడమే. యునానిలో చక్కటి పరిష్కారం. ఈ పరిష్కారానికి శాశ్వతంగా బయటపడవచ్చు. ఇక్కడ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి యునాని మందులతో. ఓరల్ మెడికేషన్, లోకల్ అప్లికేషన్, పైన తైలాలు, తిలాలు, లోనికి లోపల వేసుకునే ఓరల్ మెడికేషన్ ఇస్తే ఆర్టీరియోజెనిక్ అనే సమస్య లేకుండా పోతుంది. మళ్ళీ బెడ్ మీద రాకెట్ లాగా అంగానికి చేసి ఇలా దూసుకుపోయే శక్తి, బెడ్ అంటే బ్లడ్ వచ్చేసి గట్టిపడి మీ అంగంలో రాకెట్ లాగా దూసుకుపోయే శక్తి మళ్ళీ వస్తుంది. మళ్ళీ మళ్ళీ పాత శక్తి వచ్చేసి, పాత వైభవం వచ్చి అంగం తీసుకునే శక్తి. యాస్, నేను మగాడు, నువ్వు మగాడరా బుజ్జి అని నీ అంగమే నీకు చెప్తుంది. ఆ గట్టితనమే నీకు చెప్తుంది. ఆ గట్టితనమే నీకు నమ్మకం పెంచుతుంది. యాస్, నువ్వు బెడ్ మీద రాణించగలుగుతావురా అని. ఈ సమస్యకు శాశ్వతంగా ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ హస్తప్రయోగం చేయకుండా ఉంటే ఏ సమస్య రాదు. ఓరల్ సెక్స్, ప్రోన్ మాస్టర్బేషన్ ఆపేయండి. కొలెస్ట్రాల్ నార్మల్ పెట్టండి. నీళ్ళు డైలీ 4 లీటర్, 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగండి. వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి. కంటి నిండా నిద్ర తీసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి. ఏ సమస్య రాకుండా ఉండదు. పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్ ఆపండి. విన్నారు కదండి. అయినప్పటికీ మీ సమస్య తగ్గలేదు, తగ్గుముఖం పడలేదు, మీకు ఆర్టీరియోజెనిక్ అనే సమస్య ఉంటే నాకు సంప్రదించండి. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్న పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి సమస్యతో చక్కటి పరిష్కారం తీసుకొని బయటపడవచ్చు. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మీరు నాకు సంప్రదిస్తారని ఆశిస్తూ, భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.